ఏపీలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం ఉదయం చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్పై అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కుమారుడి వివాహం అనంతరం నేరుగా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్టీ ముఖ్య నాయకుడు కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చలో సెక్రటేరియట్ కు అనుమతి లేదని పోలీసులు అప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ చలో సెక్రటేరియట్ చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బుధవారం మధ్యాహ్నం నుంచి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది నాయకులను ఇంటికే పరిమితం చేశారు. వీరిలో రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు వంటి వారు ఉన్నారు. ఇక ఇదే సమయంలో విజయవాడ మీదుగా కేవీపీ ఇంటికి చేరుకోవాలని భావించిన షర్మిలను పోలీసులు విమానాశ్రయం నుంచి ఫాలో అయ్యారు. ఆమెను అరెస్టు చేయడం లేదా కేవీపీ ఇంటికి చేరుకుంటే అక్కడే గృహ నిర్బంధం చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేయడంతో అలర్ట్ అయిన షర్మిల తనను అరెస్టు చేసే అవకాశం ఉందని గుర్తించి వెంటనే తన మార్గాన్ని మార్చుకుని విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ కు చేరుకున్నారు. ఇక్కడే బుధవారం రాత్రి బస చేశారు. అయితే పోలీసులు మాత్రం పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పోలీసుల వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె నిప్పులు చెరిగారు. ఏం చేసినా పోరాటం ఆపేది లేదన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్టు కాకుండా ఉండేందుకు పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపవలసిన పరిస్థితి రావటం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మాకు భయపడుతున్నట్లే కదా అర్థం? మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నట్లే కదా? మమ్మల్ని ఆపాలని చూసినా ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు అని షర్మిల పేర్కొన్నారు. Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.